మాతా కి జై. భారత్ మాతా కి జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. పురంధరేశ్వర గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు 12వ తారీఖు జరగబోయేటువంటి 11 సంవత్సరాల మోదీ గారి సుపరిపాలన కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు విట్ట రమేశయ్య గారు, అలాగే మిర్యాని చెన్నబసప్పన్న గారు, మార్కెట్ కమిషన్ అధ్యక్షులు, అలాగే సెంట్రల్ సిటీ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు హుసనప్ప యాదవ్ అన్న గారు, ఈ యొక్క ప్రోగ్రాం కోకన్వీనరు, అలాగే సోదరుడు సురేష్ గారు, 2వ వార్డు కౌన్సిలరు, అలాగే మబ్బాషా గారు, సౌత్ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి 12వ తారీఖు జరిగే ప్రోగ్రాంని విజయవంతం చేయాలని చెప్పి కార్యకర్తలందరికీ వీళ్ళందరి ద్వారా మా యొక్క అప్పీల్ చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. 2014లో మన భారతదేశంలో అఖండ మెజారిటీ ఇచ్చిన ప్రజలు బీజేపీ పార్టీకి, దానికి సారథి వహించిన మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, తాను ఒక సామాన్య కుటుంబం నుంచి జన్మించిన వ్యక్తి. సో తనకి తెలుసు బీద ప్రజలు ఎలా అవస్థపడుతుంటారనేది తనకు తెలుసు. సో ఆ ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి ఈ 11 సంవత్సరాలు తన పరిపాలనలో పేద ప్రజలకి అన్ని రకాల వసతులు అందేదట్ల, వారు సంతోషంగా ఏ రోజు ఉండారో ఆ రోజు నాకు ఆనందంగా ఉంటుందని చెప్పిండే వ్యక్తి నరేంద్ర మోదీ గారు. సో ఆ పరిపాలనలో చాలా స్కీమ్స్ బీద ప్రజలు చేరేదట్ల, డైరెక్ట్లీ టు బీద ప్రజలు చేరేదట్ల, వాళ్ళు ఉన్నతమైన స్థానం ఎదిగేలాగా చాలా స్కీమ్స్ వచ్చినాయి. ఆ ఎన్ని స్కీమ్స్ ప్రతి ఒక్కరికి ఇంకా చాలామంది మిగిలారు. ఆ మిగిలిండే వ్యక్తులు కూడా మా యొక్క పరిపాలనలో స్కీమ్స్ ఇచ్చిండేది అందరికీ చేరేదట్లా, మనం తెలిపేదట్లా ఈ యొక్క ప్రోగ్రామ్స్ మాకి రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల ప్రకారము ఆదోని పట్టణంలో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించి ఆదోని నుంచి కూడా కర్నూలుకి, ఎందుకంటే 12వ తారీఖు జూన్ 12వ తారీఖు నిర్వహించే కార్యక్రమంకి ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయాలనేది ఈ యొక్క ఉద్దేశం. సో ఈరోజు మనం చేస్తూ ఉండేది ఏమంటే, ఆ కార్యక్రమంకి ముఖ్య అతిథి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మన రాష్ట్ర బీజేపీ సంఘటన మంత్రి మధుకర్జీ కూడా వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మన జిల్లా అధ్యక్షులు మన రామకృష్ణ గారు కూడా ఉంటారు. సో అందరూ మన పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఉంటారు. సో ఈ యొక్క కార్యక్రమంకి ప్రతి ఒక్కరు మళ్ళీ మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కూడా పాల్గొంటారు. సో ఈ కార్యక్రమంకి ఖచ్చితంగా ఆదోని నుంచి అందరూ పార్టిసిపేట్ చేసి, మన బీజేపీ మెయిన్ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలనేదే ఆదోని పట్టణం నుంచి మన లోకేష్ గారు నిర్ణయించినారు. సో ఇంతటితో నమస్కారం. ఈరోజు మా యొక్క సీనియర్ నాయకుల సమావేశంలో 12వ తారీఖున కర్నూలు నగరంలో నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన భాగంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రోగ్రాంకు ఉద్దేశించి కార్యకర్తలకు సూచనాప్రాయంగా ప్రతి కార్యకర్తగా ఈ యొక్క నియోజకవర్గాల నుంచి కర్నూలులో జరగబోయేటువంటి సుపరిపాలన, అలాగే తల్లికి వందనమైనటువంటి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పథకాలు ప్రజలకు చేరువగా అవుతున్నాయా లేదా అనేటువంటి విధి విధానంలో భాగంగా మేము ప్రచారం చేస్తూ కార్యకర్తలుగా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క ప్రజలను కూడా నరేంద్ర మోదీ గారి పథకాలను వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా చూడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా పైన ఉంది. కనుక వచ్చే 12వ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క కర్నూలు జిల్లాకు వచ్చేయడము,
ఈ సుపరిపాలన విధానంలో భాగంగా వారి అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమానికి కార్యకర్తలందరూ కూడా బయలుదేరి రావాల్సిందిగా ఈ యొక్క ప్రోగ్రాం కన్వీనర్గా నా యొక్క విజ్ఞప్తి. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. సార్ జూన్ 12 12వ తారీఖు జూన్ 12 జూన్ 12వ తారీఖున కర్నూలు మహానగరంలో కార్యక్రమం.